సాంఖ్యయోగః 3 అథ ద్వితీయోధ్యాయః శ్రీభగవద్గీత య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఎవడి ఆత్మను చంపువానినిగా నెనుంగునో లేక ఎవడు చంపబడువానినిగా భావించునో వారిరువురును వాస్తవ మెరిగినవారు కాదు. యథార్థముగా ఈ ఆత్మ దేనిని చంపుటలేదు, దేనిచేతను చంపబడుటలేదు. న జాయతే మ్రియతే వా కదాచి నాయం భూత్వా భవితావా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఎప్పుడునూ పుట్టుటలేదు, చచ్చుటలేదు. ఇదివరకు లేకుండా మరల క్రొత్తగా కలుగువాడు కాదు, ఉండి మరల లేకుండువాడును కాదు. ఈతడు జనన మరణములు లేనివాడు, శాశ్వతుడు, పురాతనుడు. శరీరము చంపబడినను ఈతడు చంపబడుటలేదు. వేదావినాశనం నిత్యం య ఏన మజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతేతి హంతికం. ఓ అర్జున, ఈ ఆత్మ నెవడు జననమరణములు లేనివానిగను నాశరహితునిగను నిత్యునిగను ఎరుగునో అట్టివాడెట్లు ఒకనిని చంపించగలడు, తాను చంపగలడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. చినిగిపోయిన పాతబట్టలను విడిచి మనుజుడు ఇతరములగు క్రొత్త బట్టలన్నెట్లు ధరించుచున్నాడో అట్లే దేహ్యగు ఆత్మయు శిథిలములైన పాత శరీరములను వదలి ఇతరములగు క్రొత్త శరీరములను ధరించుచున్నాడు. నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఈ ఆత్మను ఆయుధము లెవ్వీయును ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, గాలి ఎండింపజాలదు. అచ్ఛేద్యోయమదాహ్యోయ మక్లేద్యోశోష్య ఏవచ నిత్య సర్వగతస్థాను రచలోయం సనాతనః. ఈ ఆత్మ ఛేదింపబడజాలడు, దహింపబడజాలడు, తడుపబడజాలడు, ఎండింపబడజాలడు. ఇతడు నిత్యుడు, సర్వవ్యాపి, స్థితస్వరూపుడు, నిశ్చలుడు, పురాతనుడు, అవ్యక్తోయమచింత్యోయ మవికార్యోయముచ్యతే. తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరము కానివాడు, మనస్సుచే చింతింప శక్యము కానివాడు, వికారములు బొందింపదగనివాడునని చెప్పబడుచున్నాడు. కావున ఈ ప్రకారముగా తెలుసుకుని నీవు దుఃఖింపతగవు. అథచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపిత్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఓ అర్జున, ఒకవేళ ఈ ఆత్మ దేహముతో పాటు నిరంతరము పుట్టుచు చచ్చుచున్నుండువాడని తలంచినను అట్టి స్థితియందుగూడా నీవీ ప్రకారము శోకించుటదగదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఒకవేళ నీవియాత్మను చావు పుట్టుకలు కలవానినిగా తలంచెదవేని అత్తరి పుట్టినవానికి చావు తప్పదు, చచ్చినవానికి పుట్టుక తప్పదు. తప్పనిసరియగు ఆ విషయమున నీవిక శోకించుట యుక్తము కాదు.